హాయ్ అండి, వెల్కమ్ టు డే 1 ఆఫ్ సైబర్ క్రైమ్ స్టోరీస్. ఈ సైబర్ క్రైమ్ కేసుల్లో విషాదమైన గాథల గురించి తెలుసుకోవడం గురించి ఈరోజు ఫస్ట్ వీడియో అండి. సో రీసెంట్గా నా ఫాలోవర్స్లో ఒకళ్ళు నాకు ఉదయం 6 గంటలకు ఫోన్ చేశారండి. 6 గంటలకు ఫోన్ చేసినప్పుడు నేను బేసిక్గా ఏదో అకౌంట్ ఫ్రీజ్ అయింది అనే విషయం గురించి చేశారేమో అనుకున్నాను. కానీ ఒక భార్య ఒక భర్త ఇద్దరిని ఏలూరు నుండి హైదరాబాద్ పోలీస్ వారు తీసుకొచ్చారు. తీరా విషయం ఏంటో తెలుసుకుంటే, వారు ఒక లోన్ కోసం ఇంటర్నెట్లో వెతుకుతున్న సందర్భంలో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ క్లిక్ చేసినప్పుడు మీకు సిబిల్ స్కోర్ ప్రాపర్గా లేదండి, మీ సిబిల్ స్కోర్ పెంచాలంటే మీ అకౌంట్లో 30 లక్షల ట్రాన్సాక్షన్ జరగాలి అని వారు వీళ్ళకి చెప్పారు. సో వీళ్ళు పేదవారు, వీళ్ళు ఒక ఫ్లాట్ కొనుక్కుందామని సో ఒక హౌసింగ్ లోన్ కోసం ఈ యొక్క లోన్ తీసుకుందామని చూశారు. సో ఈ సిబిల్ స్కోర్ పెరగడం గురించి వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ మాటలు మోసపోతున్న మాటలు నమ్మి వీళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చారు. సో ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో వారు సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ట్రాన్సాక్షన్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో చేశారండి. సో ఈ విషయం వాళ్ళకి తెలియదు. విత్ ఇన్ 24 to 48 అవర్స్ ఈ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. సో వీరు తేరుకునే లోపు ఆ ట్రాన్సాక్షన్ అంతా ఖాళీ అయిపోయింది, ఆ ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది. సో వీరు తేరుకున్నాక పలానా ఏలూరు పోలీస్ స్టేషన్ వారికి సైబర్ క్రైమ్ కేంద్రంలో తెలియజేశారు ఇలా జరిగిందని. అక్కడ ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. కానీ తర్వాత 1 నెల 2 నెలల తర్వాత హైదరాబాద్ పోలీసు వారు వీళ్ళు పిలిపించారు. ఒకసారి వచ్చారు, రెండోసారి వచ్చారు. కానీ మూడోసారి వీరు లేయర్ 1లో ఉండి 22 లక్షల వరకు వీళ్ళ దాని మీద కంప్లైంట్ అయ్యేసరికి పోలీసు వారు గత్యంతరం లేక వీళ్ళని రిమైండ్ చేశారండి. సో వీరికి 2 పాపలు మరియు వీళ్ళకి చిన్న షాప్ అండి. సో వాళ్ళ వైఫ్ ఏం తెలియని స్థితిలో ఉండి చాలా ఏడ్చిందండి. సో ఏడ్చినప్పుడు మనం చేయడానికి ఏం లేదు. కానీ సో ఇలాంటి వాటి గురించి మీరందరూ నేర్చుకోవాలండి. ఇలాంటి వీడియోస్ మీరు అందరికి షేర్ చేయాలి, మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయాలి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. సైబర్ క్రైమ్ నేరాల నుంచి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సో థ్యాంక్ యూ.